పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తము తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తనను తానే మన కొరకు అర్పించుకొనును అన్నారు. కాబట్టి ప్రియులరా, మన కొరకు ఆయన అర్పించుకున్నారు అని చెప్పే మాటకి ముందుగా ఆయన ఎందుకు అర్పించుకున్నారు అనేది చెప్పాడు. ఎందుకు అర్పించుకున్నారటండి? దుర్నీతి నుంచి మనల్ని విమోచించడానికి, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా చేయడానికి, పరిశుద్ధపరచడానికి ఆయన తనను తానే అర్పించుకున్నారు అని రాశారు. కాబట్టి ప్రియులరా, మనము దుర్నీతి నుంచి విమోచింపబడిన ప్రజలంగా మనము సిద్ధపడాలని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. నిన్న చెప్పిన వాక్యంలో సగం అయింది, ఇంకొక సగం ఈ రోజున కొన్ని మాటలు మనం ఆలోచించేద్దాం. మనకి భూలోకంలో జీవించినంత కాలం శత్రువులు ఉంటారు. ఎవరుంటారండి? భూమి మీద శత్రువులు ఉంటారు, దురాత్మల శత్రువులు ఉంటారు అండి, రకరకాల శత్రువులు ఉంటారు. శత్రువు అన్నప్పుడు శరీర సంబంధమైన శత్రువులు, ఆత్మల సంబంధమైన శత్రువులు 2 రకాలు ఉంటాయి. ఈ ఆత్మల సంబంధమైన శత్రువులు ఒక వ్యక్తికి నడుము నొప్పిని దెయ్యం పట్టుకుందంట. ఏమి దెయ్యం అండి? నడుము నొప్పిని దెయ్యం. ఆవిడకి నడుము లెగనెత్తలేదు. ఇంకొకడికి దెయ్యం అగ్నిలో దూకే దెయ్యం, నీళ్ళలో దూకే దెయ్యం. ఇంకొకడికి మోగా చెవిటి దెయ్యం. అదేమి దెయ్యం అండి? ఆ దెయ్యం పట్టుకున్న కాడి నుంచి మాట్లాడతలేదు, వినపడతలేదు. ఈ 2 పనులు అది లోపల నుండి చేస్తుంది. ఇలాగా రకరకాల దెయ్యాలు, రకరకాల దురాత్మల శక్తులు మనుషులను పీడిస్తూ ఉంటాయి. ఇది శత్రువులు. మనకి కూర్చోమ్మా, మనకి ఇవి శత్రువులు. ఈ శత్రువుల నుంచి విమోచించేవారు ఎవరు లేరు భూమి మీద. శత్రువుల నుంచి విడిపించే వాళ్ళు, విమోచించే వాళ్ళు ఎవరు లేరు భూమి మీద. ఈ యొక్క మేము విడిపిస్తాం, మేము తీసేస్తాం అనేవాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే డబ్బులు ఇమ్మంటారు, ఇస్తే ఏటేటో చేస్తామంటారు. వాళ్ళ వల్ల కూడా కావు. కొన్ని వాళ్ళ చేతులు ఎత్తేస్తుంటారు. ఏమండి? ఈ దురాత్మల శక్తులు చిన్న చిన్నవి ఉంటాయి, పెద్ద పెద్దవి ఉంటాయి, బాగా భారీగా కూడా ఉంటాయి. ఒక్కొక్కటి అలా ప్రార్థన చేస్తే వెళ్ళిపోతాయి వదిలేసి. ఒక్కొక్కటి ఉపవాసం ఉంటేనే కానీ వదిలిపెట్టి వెళ్ళవు. ఒక్కొక్కటి సంఘం అంతా ప్రార్థన చేస్తేనే కానీ వెళ్ళవు. వాటి కెపాసిటీ ఉంటుంది అన్నమాట. ఆ కెపాసిటీకి తగ్గట్టుగా మనం శక్తిని వాటికి చూపించాలి. సంఘం అంతా చేయబట్టుకుని ప్రార్థన చేస్తే ఇక సంఘం ముందు పాతాల లోకపు ద్వారములు నిలువనేరం అని చెప్పాడు. ఇక అంతకన్నా అవతల ఎంత బలమైందైనా పారిపోవలసిందని చెప్పాడు. సంఘానికి అంత శక్తి ఇచ్చాడు ప్రభు. ఒంటరిగా ఒక వ్యక్తి ప్రార్థన చేస్తేనే పోయి ఉంటాయి కొన్ని. కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తే పోయేవి కొన్ని ఉంటాయి. కాబట్టి ఏది మనం చేయాలనేది మనకు అర్థమైపోతుంది. మనం ఒంటరిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే విడుదల వచ్చేస్తే ఓకే, రాలా. ఇప్పుడు కుటుంబంగా చేయాలా? రాలా. సంఘంగా చేయాలి. చేస్తే సంఘముగా చేస్తే విడుదల రాని సమస్య అంటూ ఏది ఉండదు. ఈ యొక్క శత్రువులు చాలామంది ఉన్నారు మనకు భూమి మీద. మాకు ఎక్స్పీరియన్స్ చిన్నప్పటి నుంచి చాలా చూసాం. ఎవరికైనా ఏదైనా ఇలాంటి పరిస్థితులు ఉంటే తీసుకొచ్చి చర్చిలో పెట్టేసేవారు. మేము కింద అక్కడ క్రిస్టియన్పేటలో కింద మేము నివాసం, పైన చర్చిలో పెట్టేస్తే ఇంకా మీద బాధితండి ప్రార్థన చేయాలండి అని ఆ కుటుంబస్తులందరూ వచ్చి ప్రార్థన చేయాలని అంటే మేము కుటుంబం అంతా పైకి వెళ్ళిపోయేవాళ్ళం. రాత్రి అంతా చేపట్టుకునే వాళ్ళం. వాళ్ళ కుటుంబం, మా కుటుంబం. ఇంకా సంఘస్థులు ఎవరైనా అందరికీ ఫోన్ చేస్తే వచ్చిన వాళ్ళు వస్తారు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఇక వీళ్ళందరం రౌండ్ వేసి ప్రార్థన చేసి చాలాసేపు ప్రార్థనలు చేస్తే 1 రోజుకో 2 రోజులకో 3 రోజులకో విడుదల వచ్చేది. అప్పుడు వాళ్ళు
విడుదల పొందుకుని మరలా వెళ్ళిపోతుండేవారు. ఇలాగ ఎన్నో చూసాం. ఒకసారి రాత్రి 9 గంటలు మొదలుపెట్టాం, పెద్ద మోకాళ్ళ మీద చేయి పట్టుకుని. 10 అయిపోయింది, 11 అయిపోయింది. పెద్ద మోకాళ్ళు దిగకూడదు, చేతులు పైన చేతులు కిందకి దించకూడదు, నోరు స్తోత్రం ఆపకూడదు. ఇది కండిషన్. కడుపు నిండా అన్నం తినేసి కడుపు నిండా అన్నం తినేసి 9 గంటలకి మళ్ళీ మొదలెట్టాం. 8 గంటలకు కడుపు నిండా అన్నం తినేసి 9 గంటలకు మోకాళ్ళు వేసామనుకోండి, ఈ పెద్ద మోకాళ్ళ మీద ఉండి చేతులు పైకెట్టి గట్టిగా ఓపుకున్నంత వరకు స్తోత్రం 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 అని చెప్తే గంటలు అరిగిపోద్ది. మీకు ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను నేను. అలాగే ఎప్పుడైనా కావాలంటే చేసి చూడండి, ఫుల్గా తినేసి మొదలెట్టండి, గంటలో మొత్తం అరిగిపోయి ఖాళీ అయిపోద్ది, పట్ట ఆకలిహేస్తుంటుంది. అంత శక్తి ఉంటుంది అనమాట అండి. అవతల వైపు దాన్ని జయించడానికి అంత ఉపయోగించాలి శక్తి. 10 అయిపోయింది, 11 అయిపోయింది, 12 అయిపోయింది. కాళ్ళకి దింపితే, మోకాళ్ళు దింపితే పక్కనే మా అమ్మగారు ఆయ్ అనేవారు. మా బాబాయ్ అని మళ్ళీ పైకి లేపాలి కాళ్ళు. ఈ దింపితే కోరుకోరు, మళ్ళీ పైకి లేగాల. చెయ్యేలాగా ఉంటే ఎరగదీసి లాగేస్తుంటుంది. ఇలాగంటే ఆయ్ అంటే మళ్ళీ పైకి లాగట్ట. కొంచెం సౌండ్ తగ్గితే మళ్ళీ కేకెత్తే మళ్ళీ సౌండ్ పెంచాలి. ఇక అలాగ 2 అయిపోయిందో, 3 అయిపోయిందో, 4 అయిపోయిందో చెప్తానే ఉన్నాం. ఇక 4 అయిపోయే టైంలో అనుకుంటా దేవుడు అప్పుడు కనికరించాడు. పెద్దగా శబ్దం చేస్తూ దయ్యం వదిలి వెళ్ళిపోయింది. వెంటనే స్తోత్రాలు చెప్పి ఆమేన్ అనేసరికి 6 నెలల నుంచి భోజనం తిన్న అమ్మాయి లెగిసి కూర్చుంది. అసలు లెగల. 6 నెలల నుంచి ఎన్ని హాస్పిటల్ తిప్పిస్తాం ఏమీ లేదంటున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ అన్ని టెస్టులు చేస్తాం, ఏమీ లేదండి అంటున్నారు. జ్వరం తగ్గదో ముద్ద తిందో ఇలాగ ఉండే అమ్మాయి ఇలాగ అయిపోయింది 6 నెలల్లో. అలా ఎప్పుడైతే దురాత్మ విడిచిపెట్టి పోయిందో వెంటనే లేచి కూర్చుంది. నాకు ఆకలిస్తుంది, అన్నం పెట్టండి అంటుంది. అయ్యో బాబోయ్ దేవా స్తోత్రం. గబగబ లోపలికి వెళ్ళి అన్నం కలుపుకొచ్చి పెడితే గబగబ తినేసింది, కడుపు నిండా తినేసింది. మళ్ళీ 3 నెలలకు అనుకుంటా కొంచెం అలా తేలింది పిల్ల. ఇక చచ్చిపోతే రేపు అనుకున్నాం, అలా అయిపోయింది. కొన్ని దురాత్మ శత్రువులు అలా ఉంటారు, చాలా భయంకరంగా ఉంటాయి. ఈ యొక్క శత్రువుల నుంచి మనల్ని విడిపించేవారు ఎవరున్నారు సార్ లోకంలో? ఎవరున్నారు చెప్పండి? ఎవరి వల్ల కాదు. అందరూ చెప్తారు మాటలో, ఎవరి వల్ల కాదు. దేవుడు శక్తి ముందు ఏ శక్తి నిలువ నేరదు. మనం కనుక ఐక్యతతో ప్రార్థన చేయగలిగితే, కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయగలిగితే ఎటువంటి సమాధానం లేకుండా చేసే దుష్ట శక్తులైనా పారిపోతాయి. ఎటువంటి అనారోగ్యం కలిగించే దుష్టశక్తులైనా పారిపోతాయి. విడుదల, విమోచన దొరుకుతుంది. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో మనలను అన్ని విధాలుగా విమోచించి ఆయన ప్రభు ఒక్కడే, యేసు ప్రభు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకా గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, శత్రువుల చేతుల నుండి మనల్ని విమోచించి అంటాడు. ఎక్కడి నుంచి అండి? నీకున్న శత్రువుల వలన నీకు అనారోగ్యం ఏముందో, నీకున్న శత్రువుల వలన నీకు అసమాధానం ఏముందో, నీకున్న శత్రువుల వలన దురాత్మ శక్తుల ప్రభావం వలన మీ ఇంట్లో ఏమి క్రియలు జరుగుతున్నాయో నాకైతే తెలియదు కానీ, అవునమ్మా సియోను కుమారి, అదే చాలు. శత్రువుల చేతిలో నుండి నీ ప్రభువు నిన్ను విమోచించును. విమోచిస్తాడు ప్రభు. మన దేవుడు సకల లోకాన్ని సృష్టించిన మహాప్రభు. ఆయన సకల చరాచర జగత్తును సృష్టించి పాలించి పోషిస్తున్నటువంటి మహాదేవుడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలన్నటువంటి గొప్ప దేవుడు. ఎవరూ సమీపించలేనటువంటి ఆకాశ మహాకాశాల్లో అమరుండై వసించు దేవుడు. ఆయన శక్తి ముందు ఏ శక్తి నిలువనేరదు. ఆయన నీ శత్రువుల చేతులను నిన్ను విమోచిస్తాడు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఏమీ భయపడాల్సిన పని లేదు, మనం ఏమీ అధైర్యపడాల్సిన పని లేదు. నా స్థితి ఇలాగ ఉంది, నా పరిస్థితి ఇలాగ ఉంది,
నా బాధలు ఎలా ఉన్నాయి. ఒక్కొక్క కుటుంబంలో రకరకాల సమస్యలు ఉంటాయి, రకరకాల బాధలు ఉంటాయి, రకరకాల శత్రువులు ఉంటారు. వీళ్ళని ఎలా పాడు చేయాలని మనల్ని పాడు చేసేవాళ్ళు బ్యాచ్ ఉంటారు. వీళ్ళందరి నుంచి మనల్ని విడిపించగల, విమోచించగల శక్తి కలిగిన ప్రభు ఆయన ఉన్నాడు. ఆయన వైపు చూస్తే, ఆయనకు మొర్ర పెట్టుకునే ఖాళీ నీకుంటే, మోకాళ్ళు వేసే సమయం నీ దగ్గర ఉంటే, పరిశుద్ధులతో సహవాసం నీకుంటే, కుటుంబంగా పోరాడే కెపాసిటీ ఉంటే, లేదు కుటుంబం అంతా నాతో కలవట్లేదండి, సంఘంలో పరిశుద్ధులతో కలిసి పోరాట పటిమ కలిగిన ప్రార్థనలు చేయగలిగితే ఎటువంటి శత్రువుల నుంచి ఆయన మనలను విమోచించగల శక్తిమంతుడని నేను ప్రభు పేరట మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి, శత్రువుల చేతిలో నుంచి విమోచిస్తాడు. మనకి శత్రువులు భూమి మీద ఎవరు లేరు, కానీ ఆకాశ మండలమందు దురాత్మల సమూహములతో మనకు పోరాటం అన్నాడు. అంధకార చీకటి శక్తులతో మనకు పోరాటం అన్నాడు. ఏమండి, ప్రధానులతో, అధికారులతో, లోకనాథులు అన్నాడు. ఎంతమంది ఉంటారంటే ఆకాశంలో మనకు వ్యతిరేకంగా. దానియేలు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు జవాబు ఇచ్చాడు. ఏమండి, దూతను పిలిచి, నాన్న నా కుమారుడు ఉపవాసం ప్రారంభించాడు, వెంటనే వెళ్ళి అతడికి సమాచారం ఇచ్చి అతడి సమస్య తీరుతుందని, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందని చెప్పు, లేకపోతే ఉపవాసం అలా కంటిన్యూ చేస్తాడేమో, వెళ్ళి చెప్పంటే దూత బయలుదేరిపోయాడు. దానియేలు గారు ప్రార్థన చేస్తున్న ఆ దేశానికి పైన, ఆ దేశానికి సంబంధించిన దురాత్మల సమూహానికి అధిపతి ఒకడు ఉన్నాడంట. ఆడు ఆపేశాడు దూతని, గబ్రియేలు దూతని. నువ్వు వెళ్తాకి వెళ్ళేదన్నాడు. నన్ను నా దేవుడు పంపాడు, నేను అర్జెంట్గా దానియేలు దగ్గరికి వెళ్ళాలని దూత చెప్పాడు. నువ్వైతే యుద్ధం చేసి నన్ను గెలిచిల్లని యుద్ధం మొదలెట్టాడు ఈ దురాత్మ. గబ్రియేలు యుద్ధం చేస్తున్నాడు. ఎన్ని రోజులు అయిపోయిందండి? 21 రోజులు అయిపోయింది. ఎన్ని రోజులు అయిపోయిందండి? 21 రోజులు అయిపోయిందండి. ఈయన మోకాల మీద ఉన్నాడా, ఏమి తింటలేదు, ఏమి తాగుతలేదు, చచ్చిపోతే ఉపవాసం ఉండిపోయాడు. ప్రభువా, మనం ఆలకించిన ఆయన మాకు జవాబు ఈ ప్రభువా, మమ్మల్ని విడిపిస్తానన్నావు కదా, విమోచిస్తానన్నావు కదా అని దేవుని వైపు చూస్తున్నాడు. ఆయన మొట్టమొదటి రోజునే జవాబు పంపేశాడు. ఈయన దాకా రాకుండా మధ్యలో అడ్డం కొట్టేస్తున్నాడు, వెళ్తాకి వెళ్ళేది అంటున్నాడు. 20 రోజులు అయిపోయింది. 21 రోజు వచ్చాక దేవుడు చూసి వెంటనే మిఖాయిలు అనేటువంటి దూతల్లో ప్రధానమైన దూతని ఒక ఆయన పిలిచాడు. నాన్న మిఖాయిలు, గబ్రియేలు యుద్ధంలో 21 రోజుల నుంచి ఉన్నాడు. అటువైపు ఉన్నటువంటి దురాత్మల సమూహం మీద విజయం పొందలేకపోతా ఉన్నాడు. నువ్వు వెళ్ళి ఆడి గొడవ చూసి గబ్రియేలుని పంపేయని మిఖాయిల్ని పంపించారు ప్రభు. మిఖాయిలు దూతల మొత్తం అందరికీ హెడ్ అనమాట. మిఖాయిలు యుద్ధములో ఆయన ఎప్పుడైతే వచ్చాడో, నేను చూసుకుంటాను, నేను గొడవ ఈడిగా ఇలాంటి వాళ్ళు 100 మందిని నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు, దేవుడు చెప్పిన పని చేసిరా అని చెప్పేసి గబ్రియేలుని పంపించాడు. పంపేసి ఆయన చూసుకున్నాడు యుద్ధం. మిఖాయిల్ని గెలిచే కెపాసిటీ ఎవరికి ఉండదు, నేను చూసుకుంటాను వెళ్ళని పంపించాడు. అప్పుడు గబ్రియేలు వచ్చి 21 రోజున దానియేలుకి నీ ప్రార్థన ప్రభు సన్నిధికి వచ్చింది. ఫస్ట్ రోజునే పంపారు నన్ను, ఇలాగ పైన దురాత్మల సమూహం ఆపేసింది, వాళ్ళతో యుద్ధం చేయటం బట్టి ఇన్ని రోజులు పట్టింది, అడ్డగించాడు నన్ను. ఇప్పుడు మిఖాయిల్ని పంపిస్తే ఆ మిఖాయిలు యుద్ధంలో ఉండని పంపాడు. నీ ప్రార్థన వినబడింది, నీ కార్యం జరుగుతుంది, నువ్వేం బెంగెట్టుకోకు, నువ్వు శుభ్రంగా ఉపవాసం విరమించి సంతోషంగా జీవించని చెప్పేసి వర్తమానం చెప్పి వెళ్ళిపోయాడు. నా ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళిందా, ఓకే విడిపించాలని చెప్పారా దేవుడు, రైట్ అని అప్పుడు ఉపవాసం ముగించి మరలా ఆయన పని ఆయన చేసుకున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థన చేస్తుంటాం, ప్రభు దేవుడు మొట్టమొదటి రోజునే జవాబెత్తాడు. మన దాకా రాకుండా మధ్యలో అడ్డగించే శత్రువులు చాలామంది ఉన్నారు. వాళ్ళను జయించడానికి ఇంకా కెపాసిటీ కావాలా, ఇంకా పెద్ద దూతలు రావాలా, దానికి మనం ఓపికగా ప్రార్థన చేయాలి. 1 రోజు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, ఇంకా దేవుడు సమాధానం ఇవ్వలేదని మానేలా. దానియేలు మానేశాడా? సమాధానం వచ్చేదాకా మానేలా, 21 రోజు దాకా కొనసాగించాడు, సమాధానం వచ్చాక ముగించాడు. అలాగే మనం కూడా పట్టుదల కలిగిన, విసుగక నిత్యము ప్రార్థించేటువంటి లక్షణం ఒకటి ఉంటే మన దగ్గర ఉంటే చాలు. ఎటువంటి శత్రువులు అవతలేకున్నా, వాళ్ళు ఎంత బలవంతులైనా, అది ఎంత పర్వతం లాంటిదైనా మన వల్ల కాదనిపించినా ఆయనకు అసాధ్యమైంది మాత్రం కాదు. ఆయన ఎటువంటి శత్రువుల నుంచైనా, వారి చేతిలో నుంచైనా మనలను విమోచించగల శక్తిమంతుడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనం ధైర్యం విడిచిపెట్టవలసిన అవసరమేమీ లేదు. ఎటువంటి శత్రువుల నుంచైనా విమోచించగల దేవుడు మనకు ఉన్నాడు. ఏమంటే హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం, మన ప్రభువు ఎందుకు మనలను
విడిపించాలి, విమోచించాలని పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చారు అని అంటే మనం ఎన్ని రకాల ఇబ్బందుల్లో ఉన్నామని, మనకి చాలామంది శత్రువులు ఉన్నారని, మనల్ని విమోచించడానికి ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చారని ప్రభు వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఆయనను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? చాలు చాలు చాలు. పాతాళం అనుకుందంట, ఏమండి, మరణం అనుకుందంట. అమ్మా, శత్రువులు అనుకున్నారంట, నిన్ను ఎవడు విమోచిస్తాడరా, మా దగ్గర నుంచి మా భార్య నుంచి ఎవరు విడిపిస్తారా చూస్తాం అన్నారంట శత్రువులు. ఇవన్నీ చూస్తున్నాడు దేవుడు. ఇప్పుడు మరణం అందంట, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు, ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ వచ్చాడు, నన్ను జయించలేకపోయాడు అందంట మరణం. ఏమందంటండి, ప్రపంచాన్ని మొత్తం ప్రతి దేశాన్ని కొట్టుకొచ్చేసాడు అలెగ్జాండర్ ద గ్రేట్, ప్రపంచంలో పేరు తెచ్చుకున్నాడు, కానీ నన్ను జయించలేకపోయాడు. మరణం ప్రతి వాళ్ళు కూడా బలైపోవలసిందే. అవతల ఉన్నవాడు ఎంత పెద్ద ప్రపంచాధినేత అయినా నాకు బలైపోవాల్సిందే అని మరణం నాకు విరోధంగా ఎవడున్నాడో అనే మరణం అంటుందంట. ఏమండి, సమాధి అంటుందంట, ఎవడైనా నా దగ్గరికి రావాల్సిందే, నన్ను దాటి వెళ్ళేవాడు ఎవడు లేడు అంటుందంట. ఈ రెండు తర్వాత పాతాళం. ఏంటండి, పాతాళం, నరకానికి ముందు పాతాళం ఉంటుంది. ఈ పాతాళం అంటుందంట, ఇప్పుడు మనకి ఎవరైనా అన్నపెట్టారనుకోండి, అమ్మా ఇలా చూడండి, మనకి ఎవరైనా అన్నపెట్టారనుకోండి, అంత పెట్టాక మళ్ళీ పెడతానంటే పెట్టమంటాం, మళ్ళీ కొంచెం పెట్టి పెరిగేస్తానంటే వేయమంటాం, ఇంకా మళ్ళీ మొట్టమొదటిలో మళ్ళీ పలవేస్తానంటే వేయించుకుంటామా? బాబు వందనాలు బాబు, నీకు దండం బాబా, సరిపోద్దు బాబు, వద్దు బాబు, ఇప్పుడు ఎక్కువైపోయింది బాబు అని దండం పెట్టేస్తాం, వద్దంటాం. పాతాళం అలాగే అందంట, ఎంతమంది వచ్చినా రండి 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 రండి, నాకు తృప్తి లేదు, ఎంతమంది అయినా నాకు ప్లేస్ ఉంది రండి అని పాతాళం అసలు తృప్తి ఉండదంట. ఎంతమంది చనిపోయినా పాతాళం ఆహ్వానిస్తూ ఉంటుంది, మింగేస్తూ ఉంటుందంట. అలాంటి గుణం పాతాళానికి ఉంటుందంట. పాతాళం అంటుందంటే, ఎవడైనా నా దగ్గర రావాల్సిందే, నన్ను దాటి వెళ్ళే ఛాన్సో లేదు, నన్ను జయించుకోవడం ఎవడలేడని పాతాళం అంటుందంట. ఇవన్నీ చూస్తున్నాడు దేవుడు. సరే, నీ దగ్గర ఉన్నారు, మొత్తం భూమి స్టార్ట్ అయినప్పటి నుంచి నీ దగ్గర ఉన్నారు, నీ దగ్గర ఎట్టి పెట్టుకున్నావు కదా. మరణమా, రైట్. సమాధి, ఓకే. పాతాళమా, ఓకే. నేను ఉత్తరాన్ని కాచుకొని మీకు ఎన్ని చేతనైతే అని వెళ్ళాడు ప్రభు. మరణం చచ్చిపోయాడు. మరణం అందంట, ఆహా యేసు ప్రభు ఏదో అన్నాడు, నా చేతిలో పడ్డాడు, చచ్చిపోయాడు కదా, అయిపోయింది అనుకుందంట మరణం. సమాధి, నెక్స్ట్ అందరిలాగా సమాధి చేయబడ్డాడు, బంధించేశాను, ఓకే అనుకుందాం. పాతాళానికి వెళ్ళాడు, పాతాళం అనుకుందంట, అందరిలాగే నా దగ్గరకు వచ్చాడు యేసు ప్రభు, అయిపోయింది పని, ఓకే అనుకుందంట. మూడో రోజు తెల్లారకుండా పాతాళం బంధించలేకపోయింది. పాతాళం బంధించలేకపోయింది. ఇదేంటి, మా భూమి పుట్టిన కాడి నుంచి మనం అందరినీ బంధించాం, ఈనేటి తెంపేసి వెళ్ళిపోతాడు ఏంటి అని ఆపుదామంటే దానివల్ల అవట్లా, శక్తి సరిపోతలేదు దానికి. పాతాళంలోని ఉన్న భక్తులందరితో మాట్లాడాడు, అందరిని తీసుకెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఆయన ఒక్కడు కాకుండా అందరిని తీసుకెళ్ళిపోతుంటే ఏండి ఏండి ఏమి లేదు మాట్లాడదాగా సైలెంట్ ఉండు అని వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోతుంటే ఏమీ చేయలేకపోతుంది పాతాళం. ఇదేంటి, నేను ఎంత శక్తివంతురాలు కదా, ఎంత బలము నాకు ఉంది కదా, నేనేం చేయలేకపోతున్నాడేంటి, ఈయన ఎంతకన్నా నాకన్నా బలంగా ఉన్నాడేంటి, ఆది కాండ నుంచి మొత్తం భక్తులందరూ తీసిపోతున్నాడేంటి, అలా సోతం తప్ప పాతాళం ఏమి ఆ తాళం చేతులన్నీ పట్టిపోడంట. పాతాళం తాళం చేతులన్నీ మొత్తం పట్టిపోడంట యేసుప్రభు. అలా సోతమే పాతాళం జయించలేకపోయింది యేసుప్రభుని. సమాధి జయించలేకపోయింది, మరణం జయించలేకపోయింది. అంటున్నాడు, మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా, పాతాళమా నీ వశంలో ఉన్న నా బిడ్డలందరినీ విమోచించాను, నీకైనా చేతనైతే ఆపుకో అంటే నా వల్ల కాదు ప్రభు అని చేతులెట్టేసిందంట. ఈ చెరగా తీసుకెళ్ళి భూమి కింద ఉండే పాతాళంలో ఉన్న చెరలో ఉన్న భక్తులందరినీ తీసుకుని వెళ్ళి ఆకాశంలో, మొదటి ఆకాశం, రెండో ఆకాశం, మూడో ఆకాశం అని ఉంటాయి. ఆ పరలోకానికి కింద ఉన్న ఆకాశంలో పరదేశం అని ఒకటి ఉంటుంది, అందులో పెట్టి తీసుకెళ్ళి ఎవరి వల్ల కాల సమాధిని జయించి, మరణాన్ని జయించి, పాతాళాన్ని జయించి ఆ తాళం చేతులు పెట్టుకొచ్చి పేతురు గారి చేతిలో పెట్టేశాడు, సంఘం చేతిలో పెట్టేశాడు. దేవునికి స్తోత్రం కలగను గాక. ఆయన విమోచించలేనిదంటే ఏమీ లేదండి. మనం బతికున్నంత వరకే ఆలోచిస్తున్నాం, చనిపోయాక కూడా
మరణములో నుంచి, సమాధిలో నుంచి, పాతాళములో నుంచి విమోచించి మనలను పరదైసుకు చేర్చగలిగిన సమర్థుడైన ప్రభు, శక్తిమంతుడైన ప్రభు మనకున్నాడు. ఆయన విమోచించటం అంటే ఇంత డెప్త్గా ఉంది ఆయన విమోచన అని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. ఈ లోకంలో ఎవరైనా కొంత డబ్బులు ఇచ్చి విమోచించగలరు. ఈ లోకంలో ఎవరైనా వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే అది ఇచ్చి ఏదైనా ఒకళ్ళిద్దరికో చేయగలరు. కానీ సకల లోక ప్రపంచంలో ఉన్న మానవులందరికీ సరిపడా విమోచన, క్రయధనం ఆయనకు ఒక్కడికే సాధ్యం. అది మాటల్లో వివరించలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన శత్రువులు, ఆ శత్రువులు ఎవరైనా సరే, దుష్ట శక్తులైన, అంధకార శక్తులైన, చీకటి శక్తులైన ఏ శత్రువైనా విమోచించగలిగిన సమర్థుడు, పాతాళ వశములో నుంచి కూడా విమోచించగలిగిన శక్తిమంతుడు మన దేవుడు అని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. అందుకనే ప్రియులారా, మనము విమోచింపబడిన ప్రజలంగా బతకాలి. ఇంకా పాపానికి, ఇంకా శత్రువుల చేతులకు మళ్ళీ వెళ్ళకూడదు. శత్రువుల చేతిలోకి మళ్ళీ వెళ్ళకూడదు. ఏ దురాత్మ అయితే విడిచిపోయిందో మళ్ళీ ఆ దురాత్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళకి బందీ అవ్వకూడదు. మనం ఆ ప్రభువు మనల్ని విమోచించడానికి ఎంత కృప చూపించాడో అర్థం చేసుకుని ఆయన విమోచించిన ప్రజలంగా బతకడం నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. 130వ కీర్తన 8వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, మన దోషములన్నిటి నుండి విమోచించగలిగిన దేవుడు అన్నాడు. ఎన్ని దోషాలు చేసామో, ఎన్ని పాపాలు చేసామో, ఎన్ని అపరాధాలు చేసామో, ఎన్ని దుష్ట కార్యాలు చేసామో, ఎంత పాపిష్టి బతికామో. 138 ఇశ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనము చేసిన దోషములన్నిటి నుండి, చిన్నప్పటి నుంచి ఎన్ని దోషాలు చేశామో, ఎన్ని అపరాధాలు చేశామో, ఎన్ని పాపాలు చేశామో, ఎన్ని కల్మషాలతో నిండుకున్నామో, మొత్తం మన దోషములన్నిటి నుండి మనలను ఒకరు కాదంట, ఇశ్రాయేలీయులందరి దోషములన్నిటి నుండి వారిని ఆయన విమోచించును అని చెప్పి రాసిపెట్టాడు. ఇశ్రాయేలీయులు అంటే దేవునితో, మనుషులతో పోరాడి ప్రార్థనాపరులుగా, యాకోబు వలె పోరాడి జయం పొంది అలవాటు కలిగిన వారందరూ ఇశ్రాయేలీలే. మొత్తం ప్రపంచంలో ఈ ఇశ్రాయేలీలుగా ప్రార్థనాపరులుగా ఉన్న ప్రతి ఒక్కరు, అందరు కొన్ని కోట్ల మంది, అందరి దోషములను ఆయన విమోచించగలిగిన సమర్థుడైన దేవుడు అని తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, 103 కీర్తన 4వ వాక్యాన్ని కూడా చూస్తే, 103:4 ఆయన సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించును అన్నాడు. మరణము నుంచి విమోచిస్తాడు, సమాధిలో నుంచి విమోచిస్తాడు, పాతాళం నుంచి విమోచిస్తాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సమాధిలో నుంచి కూడా మనలను విమోచించగలిగిన సమర్థుడైన దేవుడు. సమాధిలో పెట్టేసాం, అయిపోయింది అనుకుంటారు. సమాధి మరలా తెరుస్తాడు. సమాధిలో చనిపోయిన శరీరం అంతా అయిపోయిన ఎముకలు కూడా మిగిలిన మళ్ళీ లేపుతాడు. అంత శక్తిమంతుడు మన దేవుడు. సమాధిలో నుంచి మరలా చనిపోయిన వారందరూ ఒక రోజున లెగుస్తారు. అందరూ కనపడతారు మిగిలిన వాళ్ళకి. సముద్రంలో చచ్చిపోయినంటే సముద్రం అప్పగిస్తుందంట. గాలిలో కలిసిపోయిన వాళ్ళు, అగ్నికి ఆహుతైపోయిన వాళ్ళు, బూడిదైపోయిన వాళ్ళు కూడా భూమి అప్పగిస్తుందంట. ఎక్కడ చచ్చిపోయినా గాలి అప్పగిస్తుంది, భూమి అప్పగిస్తుంది, నీరు అప్పగిస్తుంది, అన్నీ అప్పగిస్తాయి. మరలా మనం లేస్తాం. మరలా ఆయన సన్నిధిలో, ఆయన ఎదుట అందరి లైన్లో నిలబడతారు. తీర్పు జరుగుతుంది. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు అనే సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా ఎలా విమోచిస్తాడంట? రోమాపత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో, భక్తిహీనతలో నుండి, రోమా 11:26, ఆయన భక్తిహీనతను తొలగించి విమోచిస్తాడంట. విమోచకుడు సియోనులో నుండి వచ్చి, యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును అన్నాడు. విమోచకుడు వచ్చి ఏం చేస్తాడంట? మన లోపల ఉన్న భక్తిహీనతను తొలగించును అన్నాడు. భక్తిహీనత అంటే ఏంటి సార్? అమ్మా, భక్తిహీనత అంటే ఏంటి? పోనీ రక్తహీనత అంటే ఏంటి? రక్తం అసలు లేదనా? సరిపడలేదనా? అమ్మా, సరిపడలేదనా? రక్తం ఉంది, బతుకున్నారు,
అన్ని పనులు చేస్తున్నారు, కానీ ఒక పని చేసి నీరసం ఎలాంటి పడిపోతున్నారు, ఓపిక లేనట్టుగా ఆయాస పడిపోతున్నారు. ఏంటని హాస్పిటల్లో తీసుకెళ్తే ఉండాల్సింది 14 పాయింట్లు 7 పాయింట్లు ఉంది, డేంజర్ జోన్లో ఉన్నారు, బాగా పెట్టండి అని ట్యాబ్లెట్లు అవి రాసిస్తారు. బాగా మంచి ఫుడ్ పెట్టమని సలహాలు సూచనలు చెబుతారు. ఏమండి, అలాగే మనం భక్తి చేస్తున్నాం, భక్తి అసలు లేదంటాక లేదు, భక్తి ఉంది, ప్రార్థనకు వస్తున్నాం, భక్తి ఉంది, కానీ ఎంత ఉంది? 14 పాయింట్లు ఉండాల్సింది ఎంత ఉందే? 7 పాయింట్లే ఉంది భక్తి. కాబట్టి ఆయన వచ్చి విమోచకుడు, అనగా విమోచించే ఆయన విమోచకుడు వచ్చి ఇశ్రాయేలీలో ఉన్న భక్తిహీనతను తొలగించి భక్తి గలవారిగా వారిని తయారు చేస్తానన్నాడు. అంటే 14 పాయింట్లు రక్తం వచ్చేలాగా ఏర్పాట్లు చేస్తాడనమాట. మనం అంతకుముందు భక్తిహీనులుగా తక్కువ భక్తి ఉన్నవారిగా ఉన్నాం, ఇప్పుడు సంపూర్ణ భక్తి కలిగిన వారిగా మనలను మార్చుట కొరకు విమోచకుడు వస్తాడని చెప్పాడు. కాబట్టి మన విమోచకుడు మనకేమి నేర్పించాలని ఆశపడుతున్నాడో? 10 నిమిషాల ప్రార్థన సరిపోదు తల్లి, అరగంట అని నేర్పించడానికి వస్తున్నాడు. అరగంట సరిపోదు, గంట చేయమంటున్నాడు. గంట సరిపోదు, 3 గంటలు చేయమన్నాడు. 3 గంటలు సరిపోదు, 7 గంటలు చేయమంటున్నాడు. ఇలాగున్న మనం ప్రార్థనా పరులుగా భక్తి పరులంగా మనం మారిపోవుటకు ఆయన మనలను శక్తివంతులు చేయడం కోసం, మనలో ఉన్న భక్తిహీనత తొలగించడం కోసం మన విమోచకుడు వస్తూ ఉన్నాడు సియోనులో నుంచి అని చెప్తా ఉన్నాడు. అలాగే ఏమండి, మన విమోచకుడు మనకి ఏం చేయడానికి వస్తున్నాడంట? యెషయా 48:17లో నీ విమోచకుడు నీకు ఉపదేశము చేయడానికి వస్తున్నాడు. నిన్ను ఎలా నడిపించాలో, నీవు నడవలసిన త్రోవలో నిన్ను నడిపించడానికి ఆయన వస్తూ ఉన్నాడని చెప్తున్నాడు. యెషయా గ్రంథం 48:17. యెషయా గ్రంథం 48:17. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమిటట? నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడునైనా యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవలను నీకు నడిపించదును అన్నాడు. మన విమోచకుడు ఎందుకు వచ్చాడంట? ఏమండి, మనకి ఉపదేశం చేయడానికి వచ్చాడంట. మనము నడవలసిన త్రోవను మనలను నడిపించడానికి వచ్చాడంట. మనతో పాటు ఉండి పక్కనుండి మనల్ని చేయబట్టుకుని మనం ఏ త్రోవలో నడవాలో చెప్పి మనల్ని నడిపించడానికి వచ్చాడంట. ఆయన మనకి ఉపదేశం చేస్తున్నాడంట. పక్కనే ఉండి ఏం చేస్తాడంటే ఉపదేశం, మనం ఎలా ఉండాలో, ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు ఏం చేయకూడదో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో మనకి ఒక తల్లి పక్కనే ఉండి ఉపదేశం చేసినట్టు, నానా అక్కడికి వెళ్ళకరా, నానా ఇది చూడకరా, నానా ఇది తినకరా. ఏమండి, దగ్గొచ్చి పిల్లోడికి ఏమండి బజ్జీలు వేసి పెడుతుందమ్మా? ఆయిల్ ఫుడ్ పెడుతుందా? ఇంకా ఎక్కువైపోయి ఇంకా దగ్గరని పెడుతుందా? ఆడికి ఒకవేళ ఇష్టం అనుకోండి, నానా 4 రోజులు తినకరా, కొంచెం దగ్గు తగ్గిదాకా ఆగరానండి ఎంతో బొజ్జగించి అర్థమయ్యేలా చెప్పి ఆడికి తినకుండా ఆడిని ఎంతో కాపాడుకోదా? ఉపదేశం చేస్తుంది, ఎలాగుండాలో చెప్తుంది, సమయోచితంగా జ్ఞానం చెప్తుంటుంది. నానా ఇప్పుడు నువ్వు చల్లీలతో తలస్నానం చేయకంటది. రంప దగ్గు ఆయాసం ఉన్నవాడికి చల్లీలతో తలస్నానం చేయొచ్చా? చేయొద్దు అంటది. దగ్గరుండి చూసుకుంటుంటుంది. ఆడు ఒకవేళ చేయబోతే వద్దని వేణీళ్ళు పెట్టి చేయంతది. అలా మనం పక్కనే ఉండి ఆయన మనకి ఏం చెప్తాడు? ఉపదేశం చెప్తూ ఉంటాడంట. మనం నడవలసిన త్రోవలో మనలను నడిపించడానికి మన విమోచకుడు మన దగ్గరికి వచ్చాడని చెప్తున్నారు. ఎంత మంచి దేవుడు ఎవరుంటారు సార్? అండి, ఎంత మంచి దేవుడు మనకి ఎక్కడా దొరకడని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి, అలాగే మన విమోచకుడు మనలను పరిశుద్ధాలయమునకు నడిపిస్తాడంట. ఎక్కడ నడిపిస్తాడంట? పరిశుద్ధ ఆలయమునకు మనల్ని నడిపిస్తాడంట మన విమోచకుడు. ఆలయంలోకి వెళితే ఆలయంలో నిన్ను ఇంకా బలపరుస్తాను, ఇంకా మెరుగుపరుస్తాను. ఆలయంలో నిన్ను ఇంకా ప్రార్థనా పరులుగా నా పరిశుద్ధ మందిరంలో మిమ్మలను పరలోక రాజ్యమునకు సిద్ధపరుస్తాను అన్నట్టుగా ఆయన పరిశుద్ధ ఆలయంలోకి నడిపిస్తాడంట. నిర్గమ 15:13లో మన విమోచకుడు మనలను పరిశుద్ధాలయమునకు నడిపించితివి అన్నాడు. నిర్గమ 15:13.
నీ విమోచించిన నీ ప్రజలు నీ కృప చేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన విమోచించాడు. విమోచించి ఎక్కడ తీసుకెళ్ళాడంట? బలము చేత నడిపించి తీసుకెళ్ళి పరిశుద్ధ ఆలయంలో పెట్టాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మన గమ్యం, మన గురి పరిశుద్ధ ఆలయంలోకి మనల్ని నడిపించడానికే మన విమోచకుడు వచ్చాడని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి మన ఇంట్లో పనులు ఉంటాయి, మన ఇంట్లో సమస్యలు ఉంటాయి, మన ఇంట్లో భారం ఉంటుంది, పిల్లలకు అన్నీ చక్కబెట్టుకోవాలి, అన్నీ చేసుకోండి కాదంటలా. ఇవన్నీ త్వరగా చక్కబెట్టుకుని ఎక్కువ సమయం పరిశుద్ధ ఆలయంలో గడపండి. శరీరానికి ఎంత ప్రాముఖ్యం ఇస్తున్నామో అలాగే ఆత్మకు కూడా అంత ప్రాముఖ్యత ఇవ్వాలి. శరీరానికి పొద్దున్న లేవగానే టీ వేసేస్తాం కడుపులో అండి, తర్వాత వెంటనే టిఫిన్ వేసేస్తాం, మళ్ళీ 12 అవ్వకుండా భోజనం వేసేస్తాం, మళ్ళీ రాత్రి 8 గంటలకు డిన్నర్కి మళ్ళీ మధ్యలో స్నాక్స్ వేసేస్తాం, మళ్ళీ టీ వేసేస్తాం కదా అండి. ఎన్ని వేసేస్తామో అన్నీ వేసేస్తే శరీరం బలంగా కథ పని చేసుకుంటా ఓపిక వస్తుంది, ముందుకు వెళ్తున్నాం మనం కథ అంత నడవగలుగుతున్నాం. మరి ఆత్మను పట్టించుకోకపోతే, పరిశుద్ధ ఆలయంలోకి రాకపోతే, ఏమండి ఆయన సన్నిధిలో కొంత సమయం గడవకపోతే, 7 రోజులకు వారానికి ఒకసారి వచ్చి 1 గంట సేపు కూర్చుంటే, ఏమండి 7 రోజులకు అంత అన్నం తినండి. 7 రోజులకి ఇంకా పొద్దున్న టిఫిన్ వద్దు, టీ వద్దు, ఏమొద్దు, 7 రోజులకు ఒకసారి అంత తినండి. ఎలా ఉంటుందో చూద్దాం. కథ మొత్తం తిరగబడిపోద్ది కదా ఏమండి, ఆరోగ్యం మొత్తం సతికిలు పడిపోద్ది. మరి ఆత్మ కూడా అంతే కదా ఏమండి. పరిశుద్ధ ఆలయంలో ఆయన వాక్యం చేత ఆత్మ పోషింపబడుతుంది. ఆయన సేవకుడి ద్వారా సిద్ధపరచబడిన ఉపదేశాల ద్వారా ఆత్మ బలపరచబడుతుంది. ఆయన ఆలయంలో మోకరించి ప్రార్థన చేసుకోవడం ద్వారా ఆత్మలో ఎదుగుతాం. ఏమండి ఆయన పాటలు పాడుకోవటం, ఆయన ఆరాధించటం. అందుకని ఎప్పుడు మందిరంలో ప్రార్థన ఉందన్న, రోజు ఉంటే రోజు, వారానికి 2 సార్లు ఎక్కువ పరిశుద్ధ మందిరంలో గడపడానికి మనం ప్రయాసపడాలి. చాలామంది బిడ్డలు రాలేదు కదా, నిన్న చాలామంది రాలేదు, ఈరోజు చాలామంది రాలేదు. పనులు ఉంటాయి కాదంట్లా, మాకు లేవో పనులు, మాకు చాలా పనులు ఉంటాయి, అస్సలు ఖాళీ ఉండదు నాకు. అయినా పనులన్నీ పక్కన పడేసి టైంకి వచ్చేస్తున్నాం. ఎన్నో పనులు ఉంటాయి, అన్నీ పక్కన పడేసి మొదటి ప్రాధాన్యత దేవుని మందిరం అని పరిగెత్తుకు వచ్చేస్తున్నాం. ఏమండి ఎందుకని దేవుని సన్నిధిలో వచ్చిన 10 మందికి ఆయన మాటలు ఈ 40 రోజుల్లో చెప్తే కాస్త అభివృద్ధి అవుతారు, ఆత్మీయంగా ఎదుగుతారు, ప్రార్థనా పరులు అవుతారు, ఆదరించబడతారు, ధైర్యపరచబడతారు, కొంచెం దేవుని కొరకు ప్రకాశిస్తారనే ఒక ఉద్దేశం తప్ప ఇందులో కలిసి వచ్చేది ఏమన్నా ఇంకా ఖర్చు ఉంటుందేమో కదా. అయినా పరుగులు పెట్టుకుని దేవుని సన్నిధికి రావడానికి గల కారణం దేవుని మందిరంలో గడిపే సమయం మిగిలిన 24 గంటల్లో మనం కష్టపడి సంపాదించిన దానికన్నా చాలా విలువైంది. ఇది పరలోక రాజ్యానికి సంబంధించింది. ఈ కాస్త సమయం మనం ఆయన కోసం ఖర్చు పెడితే ఈ సమయంలో అక్కడ కొంచెం 200 సంపాదించామేమో, దానికన్నా ఇది చాలా విలువైనది. అక్కడ ఉంటుంది రేపొద్దున్న, అక్కడ మనకి ఆనందం కలిగించేది, సంతోషం కలిగించేది ఇదే. ఈ మిగతా 24 గంటల్లో 20 గంటలు కష్టపడింది తెచ్చుకున్నదే అది అక్కడ ఉపయోగం ఉండదు. అది ఇక్కడే పిల్లల కోసం, భార్య కోసం, కుటుంబం కోసం తిప్పలు పడుతున్నాం. కానీ దేవుని మందిరంలో గడిపే సమయం చాలా 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 విలువైనది. మనల్ని విమోచించి ఏం చేయాలని కోరుకుంటున్నాడంటే ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఏమండి మీకు చాలా మందిరాల్లో మనకంటే ఇక్కడ అంత అవైలబిలిటీ లేదు, కానీ ఒకవేళ మనకి అంత మందిరం దేవుడు ఆశీర్వదించి ఇదంతా చక్కగా మందిరంలాగా అయిపోతే అండి, కొంచెం ఫెసిలిటీస్ అన్నీ, కొంచెం పైపు, మోటరు స్విచ్ చేసుకుంటే నీళ్ళు వెళ్ళి సిస్టమ్ అంతా ఉంటే, బాత్రూమ్స్ అన్నీ ఉంటే, ఏమండి రోజు ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండి అవకాశం ఇప్పుడే వస్తున్నాం. బాత్రూమ్కి వస్తే మేము పురుషులు ఏదో తిప్పలు పడతాం, స్త్రీలు ఒక ఆన్లైన్ ఫేర్ పెట్టుకుందామంటే భయం వేస్తుంది. రాత్రి మొదటి తెల్లరిదాకా ప్రార్థనలో ఉండాలి. ఇలాగ బాత్రూమ్కి వస్తే బాత్రూమ్ లేదు, వాటర్ లేదు, మోటార్ లేదు, ఏం లేవు కదా. ఇవన్నీ ఉంటే ఇంకా కాస్త ఇంకెక్కువ మందిరంలో గడపాలి సమయం. మాతో పాటు సంఘస్థులందరినీ ఇంకా ఎదిగింపు చేయాలనే ఆశ ఉంది. కానీ అన్నీ దేవుడు చేస్తాడు, త్వరలో అన్నీ జరుగుతాయి.
అప్పుడు మనం ఇంకా దేవుని సన్నిధిలో ఇంకా ఎక్కువ సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. చాలా మందిరాల్లో ఒకళ్ళు ఉదయం 6 గంటలకు వచ్చేస్తారు అండి, ఒక గంట ప్రార్థన చేస్తారు. వాళ్ళు వెళ్ళాలంటే ఇంకొకరు రావాలి, ఇంకొకరు వచ్చి ఈవిడ ప్రార్థన చేస్తుంటుంది కదా, 7 అయిపోయిందని ఈవిడ కళ్ళు తెరిచి చూడదు, ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఇంకొకరు వచ్చి పక్కనే కూర్చొని స్తోత్రం స్తోత్రం అంటే ఎవరో వచ్చారని ఈవిడికి అర్థం. అప్పుడు కళ్ళు తెరవాలి, తెరిచి ఈవిడ సైలెంట్గా వెళ్ళిపోవాలి, ఇంకా ఎవరితో ముచ్చట్లు పెట్టుకోకూడదు, ఈవిడ వెళ్ళిపోవాలి. ఆవిడ వచ్చినప్పుడు మళ్ళీ 7 నుంచి 8 దాకా చేస్తూ ఉంటుంది అనమాట. ఆవిడ 8 అయిపోయిందని ఇలా చూసి ఇంకెవరు రాలదా, రాబోని వెళ్ళిపోదాం, అలాగే ఉండదు. ఆవిడ చేస్తూ ఉంటుంది ప్రార్థన. మళ్ళీ ఇంకొక లెవెల్లో 8 వచ్చి స్తోత్రం స్తోత్రం అంటారు. మన తర్వాత వాళ్ళు వచ్చారని స్లోగా మళ్ళీ ఆవిడతో మాటలు ముచ్చట మళ్ళీ ఈవిడ జాయికి వెళ్ళిపోతుంది. ఆవిడ గంట ఆవిడ చేస్తుంటుంది. అలాగా ప్రతిరోజు కనీసం ఒక 7 గంటలైనా 7 చేస్తూ ఉంటారు. మళ్ళీ మిగతా సమయం చేయకపోయినా ఒక 7 గంటలైనా ప్రతిరోజు 7 గంటల అలా ప్రార్థన జరుగుతూ ఉంటుంది. అలాగా మందిరంలో ప్రార్థనలు జరుగుతూ ఉండాలి. అలా జరుగుతూ ఉంటే ఈ గంటలో వాళ్ళ కుటుంబం కోసం ఆవిడ చేసుకోదా అండి, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ పిల్లల కోసం, ఆ తర్వాత సంఘం కోసం ఇంకా ఎక్స్టెన్షన్ గంట సేపు చెప్తే ఎంతో ప్రార్థన చేయొచ్చు. ఇలాగ ప్రార్థనలు చేయటం వలన కుటుంబాలు బాగుపడతాయి, సంఘం బాగుపడుతుంది, కుటుంబంలో పరిస్థితులన్నీ తీరతాయి, ఆర్థిక పరిస్థితులన్నీ మారతాయి అండి. అంత సిస్టమ్ అంతా మారిపోతుంది. ప్రార్థనే మనకి ఆధారం, ప్రార్థనే మనకి బలం, అన్ని ప్రార్థనే. కాబట్టి ప్రియులారా, ఆయన మందిరం చాలా విలువైంది, పరిశుద్ధ ఆలయం చాలా విలువైంది. ఆయన విమోచించిన ప్రజలను ఎక్కడ తీసుకొస్తున్నాడంట, పరిశుద్ధ ఆలయానికి తీసుకొస్తున్నాడంట. అక్కడే మనం ప్రిపేర్ అవ్వాలి, అక్కడికి వెళ్తానికి. దేవునికి స్తోత్రం కలిగిన. ఆఖరిగా ఒక మాట చదివేసి మనం ముగించేద్దాం ఏమండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం, ఇక ఆఖరి మాట ఇది. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం, విమోచింపబడిన వారు సంగీత నాదములతో సియోనుకు తిరిగి వచ్చెదరు అన్నాడు. యెహోవా విమోచించిన వారు సంగీత నాదములతో సియోనుకు తిరిగి వచ్చెదరు, నిత్య సంతోషం వారి తలల మీద ఉండును, వారి సంతోష ఆనందములతో గలవారగుదురు, దుఃఖము నెట్టూర్పు ఎగిరిపోవును అండి. కాబట్టి సియోన్ అంటే పరలోక రాజ్యం. సియోన్ అంటే ఏంటండి, యెహోవా సియోన్లో నుంచి మిమ్మల్ని ఆశీర్వదించును గాక అంటారు. అంటే ఆయన ఉన్న ప్రదేశం పరలోక రాజ్యాన్ని ఏమంటారంటే సియోను అంటారు. ఆయన సియోనుకి మనం వెళ్ళినప్పుడు ఎలా వెళ్తామంటండి, ఎవరు వెళ్తారంట, విమోచింపబడిన ప్రజలు వెళ్తారంట. అందరూ వెళ్ళరు. నీవు విమోచింపబడిన వ్యక్తి అయితే, నేను విమోచింపబడిన వ్యక్తిని అయితే, పరిశుద్ధాలయంలో మనం సిద్ధపరచబడితే ఏమండి, మనం పరలోక రాజ్యం సియోనుకు వెళ్ళినప్పుడు ఎలా వెళ్తామంట, సంగీత నాదములతో, తలల మీద నిత్యానందముతో, ఏమండి ఎంతో ఉల్లాసముతో ఆ సియోనులో ఆ ప్రభు దగ్గరికి వెళ్తాం. అట్టి కృప మన దేవుడు మనందరికీ అనుగ్రహించి విమోచించిన ప్రజలుగా మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. అందరం మా క్రితం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం